హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం లవ్ మాక్టైల్ 2 తెలుగు డబ్బుడు మూవీ. ఇంకా ఈ మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి కన్నడలో రిలీజ్ అయింది. ఇంకా లవ్ మాక్టైల్ 2 గురించి మాట్లాడుకునే ముందు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా లవ్ మాక్టైల్ 2 గురించి మాట్లాడుకునే ముందు లవ్ మాక్టైల్ 1 గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడు రిలీజ్ అయింది అనేది మాట్లాడుకోవాలి. లవ్ మాక్టైల్ 1 వచ్చేసి 2020 కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది, తెలుగులో లేదు. ఇంకా లవ్ మాక్టైల్ 2 విషయానికి వస్తే 2022లో రిలీజ్ అయింది. డేట్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, నెల ఇయర్ మాత్రమే గుర్తుంది. 2022లో రిలీజ్ అయింది లవ్ మాక్టైల్ 2, కన్నడలో మాత్రమే. ఇంకా ఈ లవ్ మాక్టైల్ 2 అనేది ఇప్పుడు 2024 తెలుగు డబ్బింగ్ చేసి 14th జూన్ మొన్న శుక్రవారమే థియేటర్లో వదిలేరంట తెలుగు డబ్బింగ్ చేసి. చాలామంది కన్నడ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూసారని తెలుగులో రిలీజ్ చేసినట్టున్నారు ఈ 14th జూన్ 2024. ఇంకా ఈ పార్ట్ 2 చూడడం కోసం నేను కూడా లవ్ మాక్టైల్ 1 అమెజాన్ ప్రైమ్లో ఉంది. అమెజాన్ ప్రైమ్లో కన్నడ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో కూడా అవైలబుల్గా ఉంది. నేను కన్నడ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో లవ్ మాక్టైల్ 1 నిన్నే చూశాను. ఇంకా ఆ తర్వాత అది ఎలా ఉందంటే నాకు నచ్చింది. మరీ బ్లాక్ బస్టర్ కాదు, అటర్ ఫ్లాప్ కాదు, బాగానే ఉంది, మంచి లవ్ స్టోరీ అని అనిపించింది. ఇంకా ఈ లవ్ మాక్టైల్ 2 తెలుగు వెర్షన్ డైరెక్ట్ థియేటర్లో చూశాను. ఈ రోజుతో లాస్ట్ అంటే రేపటి నుంచి షో వేయట్లేదు. నా అదృష్టం బాగుండి ఈరోజు దొరికింది. ఇంకా ఈ మూవీ మీకు థియేటర్లో ఉంటే ఖచ్చితంగా చూడండి. ఒకవేళ లేకపోతే కనుక 2022 కన్నడ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అని అమెజాన్ ప్రైమ్లో ఉంది. మీకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూస్తూ సినిమా అర్థం చేసుకోగలరంటే మీరు అలా చూసేయండి. లేదా థియేటర్లో మీకు తెలుగులో కనుక థియేటర్లో దగ్గరలో అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా థియేటర్లో చూసేయండి. నాకైతే ఫస్ట్ పార్ట్ బాగుంది, సెకండ్ పార్ట్ డబల్ ఇచ్చింది అయ్యా నాకైతే. కామెడీ అండ్ ఎమోషనల్గా ఉంటుంది ఫస్ట్ పార్ట్, ఇదేమో డబల్ కామెడీ విత్ మామూలు కామెడీయే, డబల్ కూడా కాదు, సింగిల్ కామెడీ విత్ డబల్ ఎమోషనల్ చేసింది ఇది. నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కామెడీ బాగా కుదిరింది. మళ్ళీ ఫస్ట్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్, సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇంకా ఎక్స్పెషల్లీ చెప్పుకోవాలంటే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అంటే లాస్ట్ 30 minutes మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్. కళ్ళల్లో నీళ్ళు అస్సలు ఆగలేదు, ఆ రేంజ్లో ఉంది. కామెడీ కోసం కాకపోయినా ఎమోషనల్ సీన్స్, మధ్య మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్, ముఖ్యంగా లాస్ట్ 30 minutes ఎమోషనల్ సీన్స్ కోసమైనా ఖచ్చితంగా థియేటర్లో చూడాలి ఈ సినిమా. దగ్గరలో ఉంటే ఖచ్చితంగా చూడండి, లేదంటే కన్నడ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అయినా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్. సిచ్యువేషన్కి తగ్గట్టుగా, సిచ్యువేషన్కి చాలా ఎమోషనల్గా ఉంటే ఇంకా మ్యూజిక్తో ఇంకా ఎమోషనల్ చేశారు. ఇంకా ఇంతకీ ఇంకో విషయం ఏంటంటే ఇందులో నటించిన వ్యక్తే ఈ సినిమా డైరెక్టర్ మరియు ప్రొడ్యూస్ చేసి డైరెక్షన్ చేసి తనే నటించారు. 3 బాధ్యతలు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు, చాలా అద్భుతమైన బాధ్యతలు తీసుకున్నారు. పార్ట్ 1 బాగుంది, అంతకు మించి బాగుంది ఇది పార్ట్ 2 కూడా. లేదా మీకు కన్నడ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో రాకపోతే లవ్ మాక్టైల్ 1 ఖచ్చితంగా నేనేం చేయలేను. ఇంకేదైనా ఆప్షన్స్ ఉంటే మీరే చూసుకోవాలి. ఇంకా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి కొద్దిగా ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా స్లోగానే ఉంటుంది, కానీ చాలా టచింగ్ ఉంటుంది లాస్ట్ 30 minutes. కాబట్టి ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.5/5 అయితే అవ్వచ్చు. కొద్దిగా లేట్ అయింది ఇది రివ్యూ, ఎందుకంటే నాకు ఈ సినిమా వచ్చినట్టు కూడా తెలియదు. ఈరోజే లాస్ట్ అంట థియేటర్లో. మొత్తానికి బుక్ మై షోలో చూసిన తర్వాత తెలిసింది నాకు. అన్ఎక్స్పెక్టెడ్గా చూశాను నేను బుక్ మై షోలో, అలా తెలిసిందంతే. మీరు కనుక పార్ట్ 1 పార్ట్ 2 రెండు చూసి ఉంటే పార్ట్ 1 చూసారా, 2 చూసారా, లేదా 2 సినిమాలు చూసారా లేదా అనేది కింద కామెంట్ చేయగలరు. ఇంకా లవ్ మాక్టైల్ 2 చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు ఎవరైనా చూస్తే. అంతేనండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.